హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష హోదాలో భారతదేశం ప్రస్తుతం ఉంది. నెల రోజులకు గాను ఈ అధ్యక్ష హోదా భారత్కి వరించింది. అయితే ఇండియాకి ఈ హోదా వచ్చినటువంటి తర్వాత మన ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా సముద్ర భద్రత, అంతర్జాతీయ సహకారం అనేటటువంటి అంశం మీద ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జరిపినటువంటి చర్చల్లో వర్చువల్ ప్రసంగాన్ని చేయటం జరిగింది. ఇందులో భాగంగా సముద్ర భద్రతకి మన ప్రధాని 5 ప్రతిపాదనల్ని సమర్పించటం జరిగింది. దీన్నే పంచసూత్ర ఎజెండా అని కూడా పిలుస్తూ ఉన్నారు. మోదీ చేసిన ఈ ప్రసంగానికి సభ్యుల నుంచి ఆమోదం వ్యక్తం కావటం విశేషం. ఈ ప్రసార పాఠాన్ని మండలి సభ్యులకి మొదట చూపించి అంగీకారం తీసుకున్నారు. తాను ప్రతిపాదిస్తున్నటువంటి పంచసూత్రాల్ని భారత్ ముందుగానే అమలు చేసి చూపింది అన్నట్లుగా మోదీ ఈ మండలి ప్రసంగంలో ఉద్ఘాటించటం జరిగింది. ఇందులో మొదటి సూత్రం వచ్చేసరికి సముద్రం భద్రతకి అడ్డంకుల్ని తొలగించటం అన్నటువంటిది ఒకటవది. ఇందులో భాగంగానే భారత్ 2015వ సంవత్సరంలోనే సాగర్ పాలసీని తీసుకురావటం జరిగింది. సాగర్ అంటే ఏంటి? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, ప్రాంతీయ భద్రతా సహకారం అన్నటువంటి పేరు మీదట ఒక దార్శనిక పత్రాన్ని ప్రకటించటం జరిగింది. సాగర్ దక్షిణాసియాలో ప్రాంతీయ సముద్ర వ్యాపార భద్రతకి, అలాగే సముద్ర వ్యాపార విస్తరణకి దోహదం చేస్తుంది అన్నట్లుగా మోదీ వివరించారు. అయితే సముద్ర వివాదాలని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అన్నటువంటిది రెండవ సూత్రం అన్నమాట. దీనిని కూడా భారతదేశం అమలు చేసి చూపించింది. బంగ్లాదేశ్తో సముద్ర సరిహద్దు వివాద పరిష్కారం దీనికి ఉదాహరణ అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి దక్షిణ చైనా సముద్రంలో కూడా చైనా తన యొక్క పొరుగు దేశాలతో వివాదాల్ని ఇలాగే సామరస్యంగా పరిష్కరించుకోవాలి అన్నట్లుగా మోదీ సూచించారు. అలాగే మూడవ ప్రతిపాదనని కూడా భారతదేశం ఇప్పటికే అమలు చేస్తుంది. అంటే ఏంటి? సముద్ర దొంగల యొక్క ఆట కట్టించటం. అంటే అలాగే సముద్రంలో ఏర్పడేటటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవటం. రీసెంట్గా చూసుకుంటే భారతదేశం సోమాలియా సముద్ర దొంగల ఆట కట్టించటం, అలాగే హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించినప్పుడు ఇతర దేశాలతో కలిసి సహాయ చర్యలు చేపట్టడం దీనికి ఉదాహరణ. ఇక 4వ ప్రతిపాదన ప్రకారం సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చమురు, కలప ఇలాంటివి ఉండకుండా జాగ్రత్త పడాలి. దీని మీద శాస్త్ర సాంకేతిక పరిశోధనలు అనేవి జరగాలి. అయితే భారత్ ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో సముద్ర పరిశోధనల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇక 5వ ప్రతిపాదన కింద సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించటానికి అంతర్జాతీయ ప్రమాణాల్ని రూపొందించి అన్ని దేశాలు దాన్ని గౌరవించేలాగా చేయటం. అయితే మన భారతదేశం ఈ అంతర్జాతీయ ప్రమాణాల్ని నిర్ణయించటానికి మొదటి నుంచి కృషి చేస్తూనే ఉంది అన్నట్లుగా మన ప్రధాని చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సముద్ర భద్రత, అంతర్జాతీయ సహకారం అనే అంశం మీద జరిగిన చర్చలో ఇందులో భాగంగా ప్రధాని మోడీ ప్రతిపాదించిన 5 సూత్రాల ఎజెండా ఏమిటి అంటే ఈ 5 సూత్రాలు ఇవి. దీనిని ఆల్రెడీ భారతదేశం పాటిస్తోంది, ఇవిగో ఎగ్జాంపుల్స్ అన్నట్లుగా మనం రాస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా అన్నటువంటిది రావటం తర్వాత దాదాపు 1.5 ఏడాదిన్నరగా పిల్లలకి బోధన, అభ్యసన అన్నటువంటిది దాదాపు ఆన్లైన్లోనే జరుగుతోంది. ప్రభుత్వాలు అలాగే విద్యా వ్యవస్థలు కూడా అంటే విద్యా సంస్థలు కూడా విద్యా సంవత్సరాన్ని శూన్య విద్యా సంవత్సరం ఏర్పడకుండా ఆన్లైన్లో బోధన కొనసాగిస్తూ ఉన్నారు. 10, 12 తరగతుల పరీక్షలు జరగకుండానే లక్షలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతూ ఉన్నారు. దీంతో పాఠాలు చదివి మననం చేసుకుని పరీక్షలు రాయాలి అన్నటువంటి ధ్యాస విద్యార్థుల్లో క్రమేపీ తగ్గిపోతోంది. అంటే సాంప్రదాయ తరగతి అభ్యసనకి అలవాటు పడినటువంటి విద్యార్థులు రోజులో కొంత సమయం గృహాన్ని విడిచి బడి వాతావరణంలోకి వెళ్ళటం వల్ల వాళ్ళలో మానసికంగాను అలాగే అంటే మిగిలినటువంటి పిల్లలతో పాటు ఉంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అన్నటువంటిది మెరుగుపడుతుంది. వాళ్ళలో సృజనాత్మకత, పరిశీలన, పరిశోధన శక్తి ఇలాంటివన్నీ పెరిగేవి. అయితే ఇలా ఇంట్లో ఉండి కాసేపు ఆన్లైన్లో తరగతులు నిర్వహించటం వల్ల వీళ్ళలో ఈ పరిశోధన శక్తి, సృజనాత్మకత అనేది కొరబడుతోంది అన్నట్లుగా చాలా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. అరకొర అభ్యసనతో సాగుతున్నటువంటి ఆన్లైన్ చదువులు విద్యార్థులందరికీ అందటం లేదు. అయితే గత ఏడాది వార్షిక స్థాయి విద్యా నివేదిక ప్రకారం మన దేశంలో 1/3వ వంతు పిల్లలే ఆన్లైన్ విద్యని కొనసాగిస్తూ ఉన్నారు. భారతదేశంలో 10 ఏళ్లలోపు పిల్లల మీద జరిగినటువంటి అధ్యయనంలో కేవలం 10% మాత్రమే ఆన్లైన్ పాఠాలు వినటానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఉన్నత విద్యలో ప్రాక్టికల్స్ ఆధారిత పాఠ్యాంశాలు లేనటువంటి కోర్సుల్లో విద్యార్థులు ఆన్లైన్ విద్యని ఆశ్రయించే అవకాశం ఉంది. కానీ ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు ఎలాగా?
అలాగే లాక్డౌన్ ముందు నుంచే సమాచార ప్రసార సాంకేతికత, అలాగే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల ద్వారా కొనసాగుతున్నటువంటి కోర్సులకి ఇప్పుడు మరింత గిరాకీ అనేది పెరిగింది. అందుకు సరైనటువంటి డిజిటల్ పాఠ్యాంశ పుస్తకాలు అనేవి అవసరం. అయితే చాలా దేశాలు ఇలాంటి ప్రయత్నాల్ని ప్రారంభించినా కూడా, అంటే ఆన్లైన్ తరగతుల్లో ఫ్రాన్స్, జర్మనీ, చైనా ఇవన్నీ ముందున్నాయన్నమాట. అయితే మన దగ్గర మాత్రం కరెంటు కోతలు, అంతర్జాల సమస్యలు ఇవి మన దేశంలో ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం 7 లక్షల కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి బ్రాడ్బ్యాండ్ వసతి అన్నటువంటి నినాదంతో ఏదైతే జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ అన్నటువంటిది ప్రారంభమైందో అది అంత ఆశాజనకంగా సాగటం లేదు. 1000 రోజుల్లో 6 లక్షల గ్రామాల్ని ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్కి అనుసంధానం చేస్తాము అన్నట్లుగా మన ప్రధాని ప్రకటించినా కూడా అది ఇప్పటి వరకు అయితే జరగలేదు. అయితే డిజిటల్ బోధన మీద సరైనటువంటి పద్ధతుల్ని రూపొందించి ఉపాధ్యాయులకి తగినటువంటి శిక్షణ ఇవ్వటం మీద ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీలు దృష్టి పెట్టాలి. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడే బోధన, అభ్యసన ఇవన్నీ కూడా గాడిన పడే అవకాశం ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈ లెర్నింగ్ ని ప్రోత్సహించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను తెలపండి. ఏమేం తీసుకొచ్చారు? ఆన్లైన్ కోర్సెస్కి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్గా స్వయం అన్నటువంటి ప్లాట్ఫామ్ని తీసుకురావటం జరిగింది. అలాగే నీట్ అన్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటటువంటిది అనమాట. దీని ద్వారా పర్సనలైజ్డ్ అలాగే కస్టమైజ్డ్ లెర్నింగ్ని తీసుకోవడానికి ఈ నీట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ పీజీ పాఠశాల అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా ఈ కంటెంట్ని స్టడీస్ కోసం అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా NPTEL అంటే నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అనేసి, అలాగే నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేసి, అలాగే నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అనేసి, అలాగే ఇంకా ఏమేం తీసుకొచ్చింది మీకు గుర్తుంటే గనక ప్రఖ్యాత గైడ్లైన్స్ అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నట్లుగా మనం చదువుకున్నాము. ఈ ప్రఖ్యాత గైడ్లైన్స్ని ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావటం జరిగింది. డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ ప్రఖ్యాత గైడ్లైన్స్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఈ లెర్నింగ్ని ప్రోత్సహించేలాగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉత్తరాఖండ్లో వస్తున్నటువంటి విపత్తుల గురించి. ఉత్తరాఖండ్లో భూకంపాల ముప్పు అన్నటువంటిది తీవ్ర ఆందోళనకరంగా మారింది. అంటే ఏ సమయంలోనైనా భారీ స్థాయి భూకంపనలు సంభవించే ప్రమాదం ఉంది అన్నట్లుగా ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అంటే ఇదే గనక జరిగితే ఆస్తి మరియు ప్రాణ నష్టం అన్నటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దీర్ఘకాల విపత్తు నిర్వహణ ప్రణాళికలు అన్నటువంటివి ఇక్కడ కార్యరూపం దాల్చటం లేదు. భూకంప తీవ్రత ఆధారంగా దేశాన్ని మొత్తం 5 జోన్లుగా విభజించటం జరిగింది. అవునా, ఈ 5 జోన్లకి సంబంధించి భూ ప్రకంపనలు అత్యంత తీవ్రంగా ఉండే 5వ జోన్లో ఇందులో 5th జోన్ అన్నటువంటిది బాగా తీవ్రంగా ఉండేది. అలాగే జోన్ 2 అన్నటువంటిది తక్కువ తీవ్రత ఉండేదన్నమాట. అయితే ఈ జోన్ 5లో ఉత్తరాఖండ్ అన్నటువంటిది ఉంది. అయితే ఈ విపత్తును బయటికి రావటం నుంచి సన్నద్ధతలో మాత్రం రాష్ట్రం వెనుకబడి ఉంది. అంటే ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సరైనటువంటి వ్యవస్థ అనేది ఇక్కడ లేదు. ఈ నెలలో చర్యలకు ఉపక్రమించినటువంటి ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయంలో భూకంప సూచన వ్యవస్థని ఏర్పాటు చేయటం జరిగింది. భవిష్యత్తులో భారీ స్థాయి భూకంపం సంభవించే ప్రమాదం ఉంది అన్నట్లుగా డెహ్రాడూన్లో ఉన్నటువంటి వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రవేత్తలతో పాటు చాలా మంది నిపుణులు హెచ్చరించారు. ఇందులో భాగంగా అంటే రిక్టర్ స్కేల్ మీద 7 లేదా అంతకు మించిన తీవ్రతతో భూ ప్రకంపనలు గనక సంభవిస్తే భారీ ప్రాణ మరియు ఆస్తి నష్టం తప్పదు అన్నట్లుగా హిమాలయ పర్యావరణ అధ్యయన పరిరక్షణ సంస్థ చెప్పటం జరిగింది. తాజాగా ఏదైతే హైతీలో భూకంపం అనేది సంభవించిందో దీని యొక్క భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 7.2గా నమోదైంది. ఇందులో దాదాపు 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే గంగా మరియు యమునా లోయల్లో ఏర్పాటు చేసినటువంటి సెస్మోగ్రాఫ్ల ద్వారా ఇక్కడ నియోటెక్టానిక్ పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి అన్నట్లుగా శాస్త్రవేత్తలు తేల్చారు. ఉత్తరాఖండ్లో గడిచిన 2 దశాబ్దాలుగా మనం చూస్తే ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 1991లో తెహ్రీ, ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్ వీటిలో సంభవించినటువంటి భూకంపం ఇందులో చాలా మంది చనిపోయారు. ఒక్క తెహ్రీలోనే 1500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత అంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఇది ఉత్తరాఖండ్ అన్నటువంటిది ఉత్తరప్రదేశ్లో భాగంగా ఉండేది.
అప్పట్లో ఆ ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోలేదు. మధ్య హిమాలయ ప్రాంతంలో సాంకేతిక మార్పు అన్నటువంటిది కూడా లేదు. భూకంప ఉపశమన ప్రణాళికలు లేకపోవటంతో బాధితుల్ని ఆదుకునే ప్రయత్నాలు కూడా జరగలేదు. అయితే ఈ ఉత్తరాఖండ్లో భూకంపాలు మాత్రమే కాకుండా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటం ఇలాంటి ఘటనలతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా మనం చూస్తే 2013వ సంవత్సరంలో కేదార్నాథ్లో ఏవైతే అప్పుడు వరదలు వచ్చాయో అప్పటి వరదల్లో దాదాపు 5,700 మంది చనిపోయారు అన్నట్లుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. దాని తర్వాత మళ్ళీ అంటే ఆకస్మిక వరదల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చమోలీలో వచ్చినటువంటి జల విలయం ఏదైతే ఉందో దీని కారణంగా 70కి మంది పైగా ప్రజలు చనిపోయారు. పర్వత ప్రాంతాల్లో మంచు చర్యలు విరిగిపడి రిషిగంగా, ధౌలీగంగా, అలకనంద నదుల్లో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది. రైని గ్రామం తపోవనం సమీపంలో ఉన్నటువంటి విద్యుత్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం దాటికి ఆనకట్ట కొట్టుకుపోయింది. ఒక్కసారిగా నీరు చేరటంతో రిషిగంగా విద్యుత్ ప్రాజెక్టు కూడా దెబ్బతింది. అలాగే కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలకి గడ్వాల్ ప్రాంతంలో చేపట్టినటువంటి రోడ్డు నిర్మాణం కూడా కారణం అన్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల దాదాపు 1,400 కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయి. అంటే ఇక్కడ వేసవిలో కార్చిచ్చుతో పాటు ఇలాంటి ఘటనల వల్ల ప్రాణ ఆస్తి నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వన్యప్రాణులకి కూడా చాలా ముప్పు అనేటటువంటిది అంటే వన్యప్రాణులు కూడా ముప్పును ఎదుర్కొంటూ ఉన్నాయి. అత్యంత సున్నిత ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి ప్రజల సంరక్షణ కోసం ప్రత్యేక ప్రణాళికల్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. అంతేకాకుండా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలి అన్నట్లుగా. ఇక్కడ క్వశ్చన్ చూడండి, విపత్తు నిర్వహణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాము. ఏ సంవత్సరంలో? 2005వ సంవత్సరంలో దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది ఉంటుంది. అలాగే స్టేట్ లెవెల్లో SDMA అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేసి, అలాగే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేసి ఉంటాయన్నమాట. ఇందులో ఈ NDMAలో భాగంగానే NDRF అంటే ఏంటి? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నటువంటిది ఉంటుంది. ఇది మన దేశంలో ఎక్కడైనా కూడా ఆకస్మికంగా జరిగే ఈ విపత్తులు ఏవైతే ఉంటాయో దాని తర్వాత రెస్క్యూ ఇలాంటివన్నిటిని చేపట్టడంలో ఈ NDRF అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ NDRF అన్నటువంటిది ఇంకొకటి ఉంటుందన్నమాట. ఈ విపత్తులకు సంబంధించి ఈ ఫండ్ నుంచి వాళ్ళకి మనీ అనేది ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్ 2021కి సంబంధించినటువంటి ముసాయిదా గురించి. ఇందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు, ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్ వినియోగదారులు విధిగా నిర్దేశిత మొత్తంలో పునరుత్పాదక విద్యుత్ని కొనుగోలు చేయాల్సిందే అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల 14వ తేదీ లోపల దీనికి సంబంధించి అంటే ఈ ముసాయిదాకి సంబంధించి అభ్యంతరాలు, సలహాలు మరియు సూచనల్ని తెలపాలి అన్నట్లుగా రాష్ట్రాల్ని కోరింది. దీని ప్రకారం విధిగా గ్రీన్ ఎనర్జీ కొనుగోలు బాధ్యతని అందరి మీద ఏకరీతిన ఉండబోతోంది. డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు, ఓపెన్ యాక్సెస్, క్యాప్టివ్లకి ఈ నిబంధన తుది నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి వర్తింపజేయబోతున్నారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ని కలిగి ఉన్నాయి. విద్యుత్ పంపిణీ రంగం అన్నటువంటిది ప్రైవేటీకరణ చేయటంలో భాగంగా ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీల్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల్ని చేస్తోంది. ఈ తరుణంలోనే ఈ నిబంధనల్ని తీసుకురావటం జరిగింది. అంటే ఏంటి? తప్పనిసరైనా కాకపోయినా కూడా ఏదైనా సంస్థ తమ యొక్క అవసరాల కోసం పునరుత్పాదక ఇంధనాన్ని ఏ పద్ధతిలో అయినా కూడా కొనుగోలు చేసి వాడుకోవచ్చు. అలాగే సొంత వినియోగం కోసం ఏర్పాటు చేసుకునేటటువంటి పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్లాంట్ల యొక్క స్థాపిత సామర్థ్యం మీద ఎలాంటి పరిమితి ఉండకూడదు. అయితే విద్యుత్ని గ్రిడ్కి సరఫరా చేయకూడదు. దీనినే బిహైండ్ ద మీటర్కి వినియోగం అంటారన్నమాట. ఈ విద్యుత్ కొనాల్సినటువంటి బాధ్యత డిస్కంలకి ఉండదు. ఈ విద్యుత్ ప్లాంట్ని సొంతంగా అంటే లేదా డెవలపర్ ద్వారా పెట్టించుకోవచ్చు. డెవలపర్తో దీర్ఘకాల లేదా మధ్యకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా ఓపెన్ యాక్సెస్ విధానంలో డెవలపర్ నుంచి పునరుత్పాదక ఇంధనాన్ని సమీకరించుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా ఈ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను తెలపండి అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్. ఇందులో భాగంగా ఏంటి? ఏ సంస్థ అయినా కూడా తమ యొక్క అవసరాల్లో కొంత శాతం మేరకి లేదా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ఈ మేరకి పునరుత్పాదక విద్యుత్ని సమీకరించి సరఫరా చేయాలి అన్నట్టుగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి విజ్ఞప్తి చేయొచ్చు.
అలాగే క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్ లేదా ఓపెన్ యాక్సెస్ ద్వారా అందుబాటులో ఉన్నటువంటి పునరుత్పాదక విద్యుత్ని మళ్ళీ రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్తో సంబంధం లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే విధిగా కొనుగోలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తంలో అంటే అధిక వాటాలో పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగదారులు స్వచ్ఛందంగా కొనుగోలు చేసుకోవచ్చు. అంటే కనీసం 50% లేదా 75% లేదా 100% పునరుత్పాదక ఇంధనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే సంబంధిత విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే ఉంటుందో అది పునరుత్పాదక విద్యుత్ టారిఫ్ని ఖరారు చేస్తుంది. ఈ విద్యుత్ సమీకరణ యొక్క సగటు ధర, క్రాస్ సబ్సిడీ ఛార్జీలు, అలాగే సర్వీస్ ఛార్జీలు వీటి ఆధారంగా టారిఫ్ని నిర్ధారిస్తారు. అలాగే డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ నుంచి వినియోగదారులు కొనుగోలు చేసినటువంటి పునరుత్పాదక విద్యుత్ని ఆ కంపెనీ విధిగా కొనుగోలు చేయాల్సినటువంటి విద్యుత్ అంటే ఆర్పిఓ కింద లెక్కిస్తారు. ప్రతి నెల డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ సరఫరాను లెక్కిస్తారు. అలాగే విధిగా కొనుగోలు చేయాల్సినటువంటి పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాల్ని అందుకోవటానికి రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్ వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే పునరుత్పాదక విద్యుత్ని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ని పరిశ్రమలు, ఇతర సంస్థలు కొనుగోలు చేయటం ద్వారా విధిగా కొనుగోలు చేయాల్సినటువంటి పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలని చేరుకోవచ్చు. అలాగే ఈ ఓపెన్ యాక్సెస్లో పునరుత్పాదక విద్యుత్ని కొనుగోలుకు వచ్చే దరఖాస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మొత్తం 15 రోజుల లోపల పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 100 కిలోవాట్లు లేదా ఆపై కాంట్రాక్టెడ్ లోడ్, శాంక్షన్ లోడ్ ఉన్నటువంటి వినియోగదారులకి మాత్రమే ఓపెన్ యాక్సెస్ అనుమతి అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. అయితే ఓపెన్ యాక్సెస్లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకి సంబంధించి అనుమతులు ఇకపై నేరుగా కేంద్రం నుంచే లభించబోతున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసే నోడల్ ఏజెన్సీ ఆన్లైన్లో దరఖాస్తుల్ని స్వీకరించి సింగిల్ విండో విధానం ద్వారా ఆ సంబంధిత ఈఆర్సీలకి వాటిని పంపిస్తుంది. ఆ ఈఆర్సీ వీటికి అనుమతుల్ని ఇస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మలేసియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్. ఈయన రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి యునైటెడ్ మలేషియన్ నేషనల్ పార్టీ దీని యొక్క మద్దతు ఉపసంహరించడంతో మెజారిటీ కోల్పోయినటువంటి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 2020 మార్చిలో ఈయన ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు. ముహిద్దీన్ మరియు అతని కేబినెట్ రాజీనామాని మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా ఆమోదించటం జరిగింది. అయితే తదుపరి ప్రభుత్వం కొలువు తీరే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ముహిద్దీన్ని నియమించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల రాజీనామా చేసిన మలేషియా ప్రధాని ఎవరు? ముహిద్దీన్ యాసిన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బియ్యం ఎగుమతులకి సంబంధించి గత ఏడాది భారతదేశం నుంచి మొత్తం 1,30,00,000 టన్నుల సాధారణ బియ్యం ఎగుమతి అయితే అందులో తెలుగు రాష్ట్రాల నుంచే 36.16% ఎగుమతులు ఉన్నాయి. గత 4 ఏళ్లుగా బియ్యం ఎగుమతుల్లో ఏపీ అన్నటువంటిది అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ గత ఏడాది 10వ స్థానానికి చేరుకుంది. వ్యవసాయ, శుద్ధి చేసినటువంటి ఆహారోత్పత్తుల మొత్తం ఎగుమతుల్లో సాధారణ మరియు బాస్మతి బియ్యం కలిసి 65% వరకు ఉన్నాయి. అయితే గత ఏడాది బియ్యం దిగుమతులు 12 కోట్ల టన్నులకు పైగా రాగా ఎగుమతులు 1.30 కోట్ల టన్నులు వచ్చాయి. ఇందులో తెలంగాణ నుంచి వీటి ఎగుమతులు 2019తో పోలిస్తే 2020-21లో దాదాపు 97% అదనంగా పెరిగాయి అన్నట్లుగా భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి యొక్క నివేదిక తెలియజేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు పడిపోయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అమ్మేటటువంటి ధరల్ని మాత్రం తగ్గించట్లేదు. అలాగే భారతదేశం నుంచి చూసుకుంటే 2020 ఏప్రిల్-మే నెలల్లో మొత్తం 11.16 లక్షల టన్నుల సాధారణ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారు. దాంతో మొత్తం 3,448 కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది. అంటే టన్నుకి సగటున 30,957 రూపాయల ధర అనేది లభించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్-మేకి వచ్చేసరికి 28.96 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు అనేది రావటం జరిగింది. దాంతో 7,780 కోట్ల ఆదాయం అనేది వచ్చింది. అంటే ఇంతకు ముందుతో చూసుకుంటే టన్ను ధర సగటున 26,856 రూపాయలుగా ఉంది. ఇంతకుముందు 30,957 రూపాయలుగా ఉందన్నమాట. అయితే దీనికి అనుగుణంగా మన యొక్క మార్కెట్లో వీటి యొక్క ధరలు అనేది తగ్గకపోవటం వల్ల బియ్యం ధరలు తగ్గించట్లేదు అన్నట్లుగా ఇక్కడ హోల్సేల్ వ్యాపారులు చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, విదేశాలకు ఎగుమతి అవుతున్న మొత్తం బియ్యంలో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత? 36.16%.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికా మరియు నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లటం ప్రారంభించినప్పటి నుంచి కేవలం 10 రోజుల్లోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ పేరుని కూడా మారుస్తాము అన్నట్లుగా ప్రకటించారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఇప్పుడంతా కూడా తాలిబన్ల పరమైందనమాట. జూన్ 30 నాటికి దాదాపు $89 బిలియన్ అక్కడ అంటే ఆఫ్ఘనిస్తాన్లో భద్రతకి పూచీకత్తు వహించేలాగా అక్కడి ప్రభుత్వానికి తోడ్పాటు అందించడానికి అమెరికా $89 బిలియన్ వెచ్చించింది. అయితే అష్రఫ్ గనీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కుప్పకూలటంతో ఆ భారీ పెట్టుబడులతో ఒనగూరినటువంటి ప్రయోజనాలన్నీ కూడా తాలిబన్ల చేతుల్లోకి జారిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ జూన్ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ రక్షణ భద్రతా దళాలకి పెద్ద సంఖ్యలో ఆయుధ వ్యవస్థలు అలాగే మందుగుడ్డు సామాగ్రిని అమెరికా అందించింది. వాటిలో ముఖ్యమైనటువంటి ఆయుధాలేంటి అన్నట్లుగా ఇక్కడ లిస్టుని ఇవ్వటం జరిగింది. సైనిక స్థావరాలకి సంబంధించి అక్కడ తూటాలు అలాగే అక్కడ ఉన్నటువంటి సైనిక ప్రాంగణాలు ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి అప్పగించింది. వైమానిక దళానికి సంబంధించి ఇక్కడ 3 రకాల హెలికాప్టర్లు ఉన్నాయి. వీటితో పాటు A-29 సూపర్ తుకానో ఫైటర్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అయితే ఇక్కడ చూడండి, కాబూల్ అన్నటువంటిది అల్లకల్లోలమైంది. దేశాన్ని వీడేందుకు విమానాశ్రయానికి ఎంతోమంది జనం పోటెత్తుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఫ్లైట్లోంచి 2 జారి కింద పడిపోయినటువంటి సంఘటన కూడా ఉందన్నమాట. అయితే అసలు తాలిబన్లు ఎలా గెలిచారు అన్నటువంటిది మనం చూస్తే 20 ఏళ్ల పాటు ఆధునిక పాశ్చాత్య బలగాల శిక్షణ, అమెరికా నాటో సేనలు అందించినటువంటి ఆయుధాలు, 3.5 లక్షలకు పైగా బలగం ఇన్ని ఉన్నా కూడా కనీసం ప్రతిఘటన కూడా లేకుండా ఆఫ్ఘనిస్తాన్ సేన అన్నటువంటిది తాలిబన్లకి తలొగ్గింది. అంటే తమ యొక్క బలాగాలు ఖాళీ చేసినటువంటి నెల రోజుల్లోనే దేశాన్ని తాలిబన్లు వశం చేసుకోవచ్చు అన్నటువంటి అమెరికా అంచనాల్ని తలకిందులు చేస్తూ కేవలం 10 రోజులంటే 10 రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం వీళ్ళకి లొంగిపోవటం జరిగింది. అయితే ఎందుకు ఇలా జరిగింది అన్నటువంటి ప్రశ్నకు చూసుకుంటే మొదటగా వచ్చే సమాధానం అవినీతి. 20 ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలో అవినీతి అన్నటువంటిది చాలా ఎక్కువైంది. సామాన్య సైనికుడి నుంచి అత్యున్నత స్థాయి అధికారి వరకు కూడా అందరూ లంచాలకి మరిగారు. అంటే ప్రపంచ దేశాలు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా అధికారులు వాళ్ళు తీసుకోవటం జరిగింది. దీంతో కీలక సమయంలో సైన్యం అంతా కూడా చేతులెత్తేసింది. ఆఫ్ఘాన్ సెక్యూరిటీకి దాదాపు $880 కోట్ల US మరియు నాటో దళాలు వెచ్చించాయి. కానీ చివరికి ఇదంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరే అయింది. కీలక సమయంలో సాయం చేస్తున్నటువంటి ఆఫ్ఘాన్ ఎయిర్ ఫోర్స్ కూడా చేతులెత్తేసింది. ఆఫ్ఘాన్ వైమానిక దళంలో దాదాపు 211 విమానాలున్నాయి. కానీ వీటిని నడపటం కోసం ఇక్కడ చూడండి, మొత్తం 211 హెలికాప్టర్లు విమానాలకి గాను మొత్తం 167 విహంగాలు పనిచేసే స్థితిలో ఉన్నాయి. కానీ వీటిని నడిపేందుకు అవసరమైనటువంటి సిబ్బంది, వీళ్ళని ప్రేరేపించే నాయకులు మాత్రం లేకుండా పోయారు. అందువల్లే కాబూల్లోకి తాలిబన్లు వస్తున్నా కూడా ఒక్క యుద్ధ విమానం కూడా వీళ్ళని ఎదిరించలేకపోయింది. ఈ అవినీతితో పాటు ఆఫ్ఘనిస్తాన్ సేనల్లో పిరికితనం అనేది కూడా ఎక్కువైంది అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా తాలిబన్లతో జరిపినటువంటి పోరాటాల్లో చాలామంది గాయపడటం, వీళ్ళ స్థానంలో సరిపడా కొత్త సైన్యాన్ని భర్తీ చేయకపోవటం ఇవన్నీ కూడా ఓటమికి మరొక కారణంగా చెప్తూ ఉన్నారు. అయితే కేవలం అవినీతి మాత్రమే కాకుండా ఒకప్పుడు తాలిబన్లను గట్టిగా వ్యతిరేకించినటువంటి స్థానిక తెగల నాయకులు, ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ దఫా తాలిబన్లకి సహకారాన్ని అందించారు. 2 దశాబ్దాలు అమెరికా ఆధ్వర్యంలో పాలన జరగటం చాలా తెగలకి నచ్చలేదు. దీంతో వీళ్ళని తాలిబన్లు తమ వైపుకు తిప్పుకున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో తాలిబన్లు గట్టిగా పోరాడక ముందే విజయం అనేది లభించింది. అంతేకాకుండా తాలిబన్లకి పాకిస్తాన్ మద్దతు ఉంది. వీటికి UAE, ఖతార్, సౌదీ నుంచి వచ్చినటువంటి విరాళాలు, రష్యా, చైనాల పరోక్ష సహకారం, ఓపియం పంటతో వచ్చినటువంటి ఆదాయం పెరగటం ఇవన్నీ కూడా తాలిబన్లకి గెలుపునందించాయి అన్నట్లుగా మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మహిళా లోకం అంటే దాదాపు 2 దశాబ్దాల తర్వాత మరొకసారి పాలనా పగ్గాలు చేపట్టినటువంటి తాలిబన్లకి ప్రజలకి సంబంధించి అంటే ముఖ్యంగా 2001 తర్వాత జన్మించినటువంటి యువతకి ఈ తాలిబన్ల యొక్క ఆగడాల మీద అవగాహన లేదు. మేం మారిపోయాము, మహిళా విద్యను కొనసాగిస్తాము అన్నట్లుగా తాలిబన్లు ప్రకటించినా కూడా మహిళల భయం అన్నటువంటిది తగ్గట్లేదు. ఇప్పటికైతే మహిళల పట్ల తాలిబన్లు ఎలాంటి విధాన నిర్ణయాల్ని ప్రకటించలేదు. కానీ జూలైలో బందఖ్షాన్, ఖతార్ ప్రావిన్స్లని ఆక్రమించుకున్న తర్వాత తాలిబన్లు ఇచ్చినటువంటి ఆదేశాలు గుర్తొచ్చి ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి 15 సంవత్సరాలు దాటినటువంటి బాలికలు,
45 ఏళ్లలోపు వితంతువుల జాబితాను మాకు ఇవ్వాలి అన్నట్లుగా జూలైలో తాలిబన్లు స్థానిక నాయకుల్ని ఆదేశించారన్నమాట. అంటే తాలిబాన్ ఫైటర్లను పెళ్లి చేసుకోవటానికి వీళ్ళు అవసరం అన్నట్లుగా వాళ్ళు ఆజ్ఞల్ని ఇవ్వటం జరిగింది. అయితే ఆ దేశాలు అమలయ్యాయా లేదా అన్నటువంటిది, అంటే అక్కడ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటి విషయాల మీద ఇంతవరకు కూడా ఎలాంటి సమాచారము లేదు. పేరుకు పెళ్లిళ్ళు కానీ అవన్నీ యువతుల్ని తమలోకి ఆకర్షించేందుకు తాలిబన్లు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ అంతర్జాతీయ చట్టాల్ని గౌరవించేలాగా తాలిబన్ల మీద ఒత్తిడి తీసుకురావాలి. మహిళా హక్కుల పరిరక్షణకి ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆంక్షల్ని తొలగించాలంటే స్త్రీ స్వేచ్ఛకి లింకు పెట్టాలి అన్నట్లుగా విశ్లేషకులు సూచిస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆఫ్ఘన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ లేదా దీన్ని సల్మా డ్యామ్ అంటాము. ఈ సల్మా డ్యామ్ని ఏ నది మీద నిర్మించారు? ఏ రివర్ మీద నిర్మించారు? హరిరుద్ రివర్ అన్నటువంటి ఆ రివర్ మీద సల్మా డ్యామ్ లేదా ఆఫ్ఘన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అన్నటువంటి దాన్ని నిర్మించటం జరిగింది. దీని ద్వారా వెస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఇరిగేషన్ వాటర్ని మరియు ఎలక్ట్రిసిటీని అందించటం కోసం ఈ సల్మా డ్యామ్ని నిర్మించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన బడి నాడు నేడు పథకానికి సంబంధించి. ఇందులో భాగంగా అంటే పిల్లలకి చదువు అన్నది చాలా ఇంపార్టెంట్. పోటీ ప్రపంచంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇది మంచి అవకాశం అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఈ మనబడి నాడు నేడు మొదటి దశ పనులని, అంటే ఇందులో జరిగినటువంటి పనుల్ని విద్యార్థులకి అంకితం ఇవ్వటం, అలాగే రెండవ దశ పనులకి శంకుస్థాపన జరగటం, జగనన్న విద్యా కానుక, వీటి యొక్క ప్రారంభ కార్యక్రమాల్లో ఏపీ ముఖ్యమంత్రి పాల్గొనటం జరిగింది. ఇందులో భాగంగా ఏపీ రాష్ట్రంలో విద్యా పథకాలకి గత 2 ఏళ్లలో మొత్తం 34,714 కోట్ల రూపాయలని ఖర్చు చేశాము. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అన్నటువంటి విధంగా డిగ్రీ మరియు వృత్తి విద్యని హక్కుగా చదువుకునేలాగా విద్యా వ్యవస్థని మారుస్తూ ఉన్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మన బడి నాడు నేడు పథకం 2వ దశ పనుల్ని ఏపీ ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు? తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో ప్రారంభించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దళిత బంధు పథకానికి సంబంధించి. దళిత బంధు పథకం అన్నటువంటిది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అన్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్లో దళిత బంధు పథకాన్ని, అంటే ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అమలు చేసే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా లబ్ధిదారులకి 10 లక్షల రూపాయల చొప్పున చెక్కుల్ని అందజేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. దళిత బంధు పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల ఏ నియోజకవర్గంలో ప్రారంభించారు? ఎక్కడ? హుజూరాబాద్ నియోజకవర్గం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రైబ్యునళ్ల సంస్కరణల హేతుబద్ధీకరణ సర్వీస్ నిబంధనల అత్యవసర ఆదేశాలు 2021కి సంబంధించి. ఈ నిబంధనలకి సంబంధించి పార్లమెంట్ గత వారం ఆమోదించినటువంటి ఈ ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు కొట్టేసినటువంటి నిబంధనల్ని కూడా మళ్ళీ యథాతథంగా దీంట్లోకి తీసుకొచ్చి బిల్లు ఎందుకు తీసుకొచ్చారు అన్నట్లుగా ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలున్నప్పటికీ కూడా కోర్టు కొట్టేసినటువంటి నిబంధనల్ని మళ్ళీ బిల్లు రూపంలో తీసుకొచ్చారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయన్నటువంటి కారణంగా ఈ బిల్లులో నిబంధనల్ని కొట్టివేసిన తర్వాత మళ్ళీ ఈ బిల్లులో చేర్చటమేంటి అన్నట్లుగా అడగటం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. ట్రిబ్యునళ్ల సంస్కరణల హేతుబద్ధీకరణ సర్వీస్ నిబంధనలు అత్యవసర ఆదేశాలు 2021కి సంబంధించి సుప్రీంకోర్టు వద్దని చెప్పినటువంటి నిబంధనలేవి? వేటిని వద్దని చెప్పింది? ఏదైతే ఈ ట్రిబ్యునళ్ల సంస్కరణల హేతుబద్ధీకరణ సర్వీస్ నిబంధనలు అత్యవసర ఆదేశాలకి సంబంధించి దీనిని సవాలు చేస్తూ మద్రాస్ బార్ అసోసియేషన్ ఒక వ్యాజ్యాన్ని దాఖలు చేయటం జరిగింది. ఇందులో భాగంగా విచారణని చేపట్టినటువంటి ధర్మాసనం దీంట్లో ఉన్నటువంటి కొన్ని నిబంధనల్ని కొట్టివేస్తూ 2:1 మెజారిటీతో తీర్పు ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి? దీని ప్రకారం చైర్పర్సన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలాన్ని 4 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే దీన్ని ధర్మాసనం తిరస్కరించింది. పదవీ కాలం తక్కువగా ఉంటే ప్రతిభావంతులు ఎవరు ఈ పదవుల్ని చేపట్టడానికి సుముఖత చూపరు. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద ప్రభావితం చూపిస్తుంది అన్నట్లుగా అభిప్రాయపడింది. అలాగే ఈ పదవులు చేపట్టడానికి కనీస వయసు 50 సంవత్సరాలు ఉండాలి అన్నట్లుగా ఈ ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. ఈ నిబంధన కారణంగా ఆదాయపు పన్నులు తదితర ప్రత్యేక అంశాల్లో నైపుణ్యం సాధించినటువంటి యువ న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగినట్లవుతుంది అన్నట్లుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రిబ్యునల్ సభ్యులుగా అవకాశం ఇవ్వాలి అన్నట్లుగా సూచించింది. అలాగే సభ్యుల యొక్క ఎంపికకు సంబంధించి సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని నియమించాలి.
ప్రతి పదవికి కూడా 2 పేర్లను సిఫారసు చేయాలి అని చెప్పటం జరిగింది. అలాగే 3 నెలల లోపల నియామక ప్రక్రియని పూర్తి చేయాలి అన్నట్లుగా తెలిపింది. అయితే వీటన్నింటినీ కాదని ప్రభుత్వం పాత నిబంధనలతోనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో వీటిని కొట్టేయాలి అన్నట్లుగా కోరుతూ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ప్రజా ప్రయోజన వాద్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ టీకా నాణ్యతను ధృవీకరించేటటువంటి కేంద్రీయ ఔషధ ప్రయోగశాల లేదా సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ హోదాని కేంద్ర ప్రభుత్వం తాజాగా హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఈ సంస్థకి ఈ హోదాని ఇవ్వటం జరిగింది. ఇకపై ఇది సిడిఎల్ తరహాలో కొత్త కోవిడ్ వ్యాక్సిన్ బ్యాచ్లను పరీక్షించి వాటి విడుదలకి ఆమోద ముద్ర వేస్తుంది. మన దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంది. 2020 నవంబర్లో కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో మన భారతదేశంలో ఇంకేదైనా కొత్త ప్రయోగశాలకి వ్యాక్సిన్ నాణ్యత ధృవీకరణ కేంద్ర హోదా అన్నది ఇవ్వచ్చా ఇవ్వద్దా అన్నటువంటి అంశం మీద బయోటెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక శాఖలతో పాటు శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి అభిప్రాయాన్ని కోరటం జరిగింది. దీంట్లో చర్చించిన తర్వాత బయోటెక్నాలజీ శాఖ హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఎన్ఏబికి అలాగే పూణేలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ దీనికి ఈ పేర్లను ప్రతిపాదించింది. ఈ 2 ప్రయోగశాలల ఆధునికీకరణ కోసం పీఎం కేర్స్ నుంచి నిధుల్ని సమకూర్చడం జరిగింది. అయితే పూణేలో ఉన్నటువంటి ఈ నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ ల్యాబ్ని 2021 జూన్లోనే ఈ సిడిఎల్ ల్యాబొరేటరీగా గుర్తించింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఎన్ఐబికి కూడా ఆ హోదా అన్నది ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కోవిడ్ టీకా నాణ్యతను ధృవీకరించే కేంద్రీయ ఔషధ ప్రయోగశాల హోదాని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ఏ సంస్థకి ఇచ్చింది? ఏ సంస్థకి ఇచ్చింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నార్మల్గా ఏదైనా ఒక కొత్త ఔషధాలని కనుగొనేటప్పుడు మొదట జంతువుల మీదుగా ప్రయోగిస్తారు. ఆ ఫలితాలని బట్టి తర్వాత మానవుల మీద ప్రయోగం చేయటం జరుగుతుంది. ఎలుకల మీద, కుందేళ్ల మీద ఇలా పనిచేస్తున్నటువంటి ఔషధాల్లో 80% వరకు మనుషుల మీద ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు రావటం లేదు అన్నట్లుగా నివేదికలు చెప్తూ ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు జంతువుల మీద ప్రయోగించి ప్రయోజనం ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా కొంతమంది నుంచి వ్యక్తమవుతోంది. ఇలాంటి వాటికే జంతువులకు ప్రత్యామ్నాయంగా మనుషుల యొక్క మూలకణాలతో కృత్రిమ అవయవాల్ని సృష్టించి వాటి మీద గనక ప్రయోగం చేస్తే అలా మూలకణాలతో కృత్రిమ అవయవాలని తయారు చేయటాన్ని వాటిని ఆర్గనాయిడ్లు అంటారనమాట. వీటిని ల్యాబ్లోనే సృష్టించి వాటి మీద పరీక్షించటం వల్ల మన దేశంలో దీన్ని అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. అలాంటి వాటిని పరీక్షించటం వల్ల మానవుల మీదే డైరెక్ట్గా ప్రయోగాలు చేసినట్లు అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక కొత్త ఔషధాన్ని అది పనిచేస్తుందా లేదా అన్నటువంటి దాన్ని కరెక్ట్గా తెలుసుకోవటానికి వీలవుతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాదాపు 2-3 దశాబ్దాలుగా జంతువుల స్థానంలో ప్రత్యామ్నాయ మోడల్స్ మీద పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. మన దేశంలో కూడా ఇవి అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. అయితే సిసిఎంబిలో మన దేశంలో ఉన్నటువంటి సిసిఎంబిలో మెదడుకి సంబంధించినటువంటి ఆర్గనాయిడ్ మీద ప్రయోగాలు కొనసాగుతున్నాయి. అయితే ఇలాంటి తరహావి వేరువేరు చోట్ల జరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ ఆచరణలో అనుకున్నంత పురోగతి మాత్రం సాధించటం లేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా రెగ్యులేటరీ సంస్థలు గుర్తించకపోతే ఇదంతా వృధానే. కాబట్టి నిధులు ఇచ్చేటటువంటి ప్రభుత్వ ఏజెన్సీలు, అనుమతి ఇచ్చే రెగ్యులేటరీస్, కార్పొరేట్స్ వీటన్నింటినీ భాగం చేస్తూ దీన్ని ఒక జాతీయ కార్యక్రమంగా చేపట్టేందుకు వీలుగా హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ దీంతో కలిపి సిసిహెచ్ఎంఎస్ని దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నాము, అది కూడా హైదరాబాద్లో అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా జంతువుల మీద సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నటువంటి ప్రయోగాలు కూడా ఔషధాల ఖర్చు పెరిగేందుకు కారణంగా ఉన్నాయి. కాబట్టి ల్యాబ్లో పరీక్షలతో చాలా వరకు మనము కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే నియంత్రిత వాతావరణం కాబట్టి ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. త్వరగా క్లినికల్ ట్రయల్స్ని చేపట్టొచ్చు. ఇందులో భాగంగా ఆ మెడిసిన్ యొక్క కాస్ట్ కూడా తగ్గుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆర్గనాయిడ్లు అనగానేమి? ఆర్గనాయిడ్లు అంటే ఏంటి? మన యొక్క మూలకణాలు. ఆ మూలకణాలతో మనం ల్యాబ్లోనే కృత్రిమంగా అవయవాలను క్రియేట్ చేస్తే అలాంటి వాటినే మనం ఆర్గనాయిడ్లు అనేసి పిలుస్తాము. ఇలాంటి వాటిని ప్రయోగాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఖగోళ కార్యకలాపాల మీద పరిశోధనల కోసం తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలోని కందిలో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్
దీని యొక్క క్యాంపస్లో భారీ టెలిస్కోప్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్థాపక డైరెక్టర్ ఈ టెలిస్కోప్ని ప్రారంభించారు. ఈ టెలిస్కోప్లో భాగంగా మొత్తం 165 ఫోకల్ లెంత్తో మొత్తం 355 ఆప్టికల్ వ్యాసం కలిగినటువంటి భారీ లెన్స్ ఉంటుంది అన్నట్లుగా ఈ ప్రకటనలో తెలిపారు. చంద్రుడి ఉపరితలం మీద ఉన్న చిన్న క్రేటర్లు, శనిగ్రహ వలయాలు, ఉల్కాపాతం ఇలాంటి చిత్రాల్ని నమోదు చేసేందుకు దీన్ని వినియోగించవచ్చు అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఖగోళం మీద అధ్యయనం చేసేందుకు విద్యార్థులకి టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా స్టార్ గేజింగ్ శిక్షణ కార్యక్రమాలు, ఖగోళ చిత్రాలు ఇలాంటి వాటి మీద అవగాహన పెంచుకోవచ్చు అన్నట్లుగా చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఖగోళ కార్యకలాపాలకై పరిశోధనల కోసం టెలిస్కోప్ని తెలంగాణలోని ఏ క్యాంపస్లో ఏర్పాటు చేశారు? ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించబోతున్న సంస్థ ఏది? ఏ సంస్థ? టాటా పవర్ సంస్థ. టాటా పవర్ సంస్థ అన్నటువంటిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైనటువంటి లదాఖ్లో కొత్తగా సోలార్ పవర్ ప్లాంట్ని నిర్మించబోతోంది. ఇందులో భాగంగా లదాఖ్ ప్రధాన పట్టణమైనటువంటి లేహ్కి సమీపంలో లైంగ్ అనేటటువంటి గ్రామం ఉంది. ఆ లైంగ్ గ్రామం సమీపంలో భూమి నుంచి 3600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్ పవర్ స్టేషన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పినటువంటి సోలార్ పవర్ స్టేషన్గా స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జుంగ్ ఫ్రోజోక్ అన్నటువంటిది గుర్తింపు పొందింది. ఇది భూమి మీద నుంచి 3454 మీటర్ల ఎత్తులో ఉంది. అయితే 30 ఏళ్లుగా ఇదే రికార్డుగా కొనసాగుతోంది. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైనటువంటి లదాఖ్లో అత్యంత ఎత్తులో సోలార్ పవర్ ప్లాంట్ని నిర్మించబోతోంది టాటా పవర్ సంస్థ. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఆప్రికాట్ అనే ఇంటర్నెట్ ప్రాజెక్ట్ని ఏ సంస్థ ప్రారంభించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.